ప్రస్తుతం మనం రామగుండం కార్పొరేషన్ పరిధి లోపల ఉన్నటువంటి 54వ డివిజన్ లోపల ఉన్నాం. 54వ డివిజన్ నుంచి యువ నాయకుడు మనందరికీ రామగుండం పారిశ్రామిక ప్రాంతమే కాదు జిల్లా తర్వాత వైజాగ్ లాంటి ప్రాంతాల లోపల కూడా తను ఏబీవీపీ తరఫున నాయకునిగా ఉన్నాడు. తర్వాత యువజన నాయకునిగా ఉన్నాడు. పార్టీ నాయకునిగా అనేక సేవలు అందించి పార్టీ పరంగా బీజేపీలో చాలా విలువలున్న వ్యక్తిగా అందరికీ సుపరిచితుడైనటువంటి కోమల్ల మహేష్ ఇప్పుడు ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. మన ముందు ఉన్నాడు. కోమల్ల మహేష్ గారు, మీరు ఇప్పుడు 54వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు కదా, మరి 54వ డివిజన్కు ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు ఎంత అభివృద్ధి చేసిల్లు అనేది ప్రజలందరూ చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మెయిన్గా వాటర్ సమస్య అనేది బాగుందన్నారు. ఈ వాటర్ సమస్య అనేది మౌలిక సదుపాయాలలో మెయిన్గా ఉండేదే రోడ్లు, వాటరు, ఇట్లాంటి డ్రైనేజ్ వ్యవస్థ, ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. మరి ప్రస్తుతానికి 54వ డివిజన్లో కనుక మీరు గెలిస్తే మీరు ఏం చేస్తారు? ఇక్కడ ఈ యొక్క 54వ డివిజన్లో ముఖ్యంగా వాటరు, కలుషితమైనటువంటి వాటరు పైపుల ద్వారా రావడం జరుగుతూ ఉన్నది. దానికోసము నేను ఇక్కడ ఆర్ఓ ప్లాంటు ఉచితంగా ప్రారంభించి ఉచితంగా ఈ యొక్క డివిజన్ ప్రజలకు స్వచ్ఛమైనటువంటి మంచినీటిని ఇవ్వాలనేటువంటి సంకల్పాన్ని నేను పెట్టుకున్నాను. ఓకే, అయితే ఇంకోటి, ఇప్పుడు సింగరేణి క్వార్టర్లే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కదా, అంటే ప్రైవేట్ హౌసెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం మున్సిపాలిటీకి దూరంగా, అభివృద్ధికి దూరంగా ఉంటున్నాయి. ప్రైవేట్ హౌసెస్ ఉన్న కాడ అభివృద్ధి ఇటు సింగరేణి చేస్తలేదు. ఇప్పుడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సింగరేణి నిధులు ఇస్తుంది, షేప్ నిధులు అంటారు, అదంటారు ఇదంటారు. మరి కోటర్ల దగ్గర రోడ్లు కానీ ఇప్పుడు డ్రైనేజీలు కానీ, డ్రైనేజీలు ఎప్పుడో 30 ఏళ్ళు 40 ఏళ్ళ కింద వేసినాయి. ఇవన్నీ అట్లనే ఉంటున్నాయి. మరోవైపు మున్సిపాలిటీ కూడా ప్రైవేట్ హోమ్స్ కూడా ఎటువంటి సౌకర్యాలు ఎక్కువగా లేవని చెప్పేసి ప్రజలు అంటున్నారు. దీని మీద మీరేమంటారు? 54వ డివిజన్లో రేపు పొద్దున సిఎస్ఆర్ నిధులతోటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి నేను రూపకల్పన చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈ యొక్క డివిజన్కు సంబంధించి యువకులకు, చదువుకున్న యువకులకు వృత్తి నైపుణ్యంతో ఉండే విధంగా, వారికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండే విధంగా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి నేను యోజన చేసుకోవడం జరిగింది. అలాగే ఈ యొక్క డివిజన్కు సంబంధించినటువంటి ప్రాంతంలో 60% సింగరేణికి సంబంధించిన క్వార్టర్స్ ఉండనురా సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి ఈ యొక్క సింగరేణి క్వార్టర్లో ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా నేను ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. ఉపాధి గురించి, తర్వాత డ్రైనేజీ వ్యవస్థ, ఈ రోడ్ల గురించి అన్నీ కూడా మనకు కోమల్ల మహేష్ గారు తను గెలిస్తే ఏం చేస్తారనేది కూడా పూర్తిగా చెప్పిళ్ళు. అయితే ఇటీవల జరిగినటువంటి కూల్చివేతల్లో చాలా యాక్టివ్గా పాల్గొని ఒక కుటుంబాన్ని రోడ్డు మీద పడితే ఆదుకోవడానికి రాత్రి అనక పగలనక చలిలో మొత్తం అక్కడ ఉండడం జరిగింది. ఇప్పుడు మీరు ఆ కూల్చివేతల మీద అసలు ఏమనుకుంటారో, అట్లా న్యాయం ఏమైనా జరిగిందా? 100% మల్లేష్ గారి కుటుంబానికి అండగా ఉంటాం కూడా. భారతీయ జనతా పార్టీ తరపున మా యొక్క పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుంది. అలాగే ఇప్పుడు రాబోయే కాలంలో జరిగేటువంటి అక్రమమైనటువంటి కూల్చివేతలు ఎక్కడ జరిగినా కానీ నేను నాతో పాటుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరం కూడా ముందుండి నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈ యొక్క 54వ డివిజన్లో రమేష్ నగర్ నుండి తిలక్ నగర్ వరకు, మరియు పరశురామ్ నగర్ నుండి తిలక్ నగర్ వరకు ఉన్నటువంటి రోడ్డు వెడల్పు చేయాలనేటువంటి యోజన చేస్తున్నట్టుగా తెలిసింది. ఒకవేళ చిన్న కుటుంబాలైనటువంటి చిన్న వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలిగే విధంగా ఈ యొక్క రోడ్డు విస్తరణ జరిగితే మాత్రం అందరికన్నా ముందు ఉండి కొట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, ఇప్పుడు 60 డివిజన్ లోపల మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి మీరు ఒక సీనియర్ నాయకునిగా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక సీనియర్ నాయకునిగా మీరు ఒకరు కాబట్టి అసలు బీజేపీ ఇక్కడ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది? భారతీయ జనతా పార్టీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునే విధంగా మా ప్రణాళికలు రూపొందించుకోవడం జరిగింది. దానికి గాను ఈ యొక్క ప్రాంతానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు గారు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు ప్రతి డివిజన్లో జరిగేటువంటి ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహార శైలిని
పరిశీలిస్తూ ముందటికి మమ్మల్ని అందరినీ కూడా తీసుకుపోతూ భారతీయ జనతా పార్టీ మేయర్ పీఠం గెలిచే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవడం జరిగింది. స్టార్ క్యాంపెయిన్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, నిన్ననే మాకు తెలిసినటువంటి విషయము, ఇంకా మహారాష్ట్రకు సంబంధించినటువంటి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గారు కూడా రావడానికి ప్రణాళికలు జరుగుతూ ఉన్నాయి. పూర్తిగా అది ఇంకా ఫైనల్ కాలేదు. అది ఫైనల్ అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా స్టార్ క్యాంపెయినింగ్. మహేష్ గారు, ఇప్పుడు 54వ డివిజన్ లోపల వాస్తవానికి మంచి ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి, తన తండ్రి కూడా బీజేపీ పార్టీ నుండి బాబ్రీ మసీదు కూల్చివేతలు అలాంటి సందర్భాల్లో కూడా తను పార్టీ లోపల చాలా కృషి చేసిన వ్యక్తి. తన పేరు కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. తనతో పాటు మహేష్ కూడా ఒక నాయకునిగా మంచి విలువలున్న వ్యక్తిగా ఇక్కడ ఓటర్లు గుర్తిస్తారు కాబట్టి గెలుపుకు దాదాపుగా దగ్గరగా ఉండడనే ప్రజలు అనుకుంటారు. తాను ప్రజల కోసం ఈ చేయబోయే కార్యక్రమాల కోసం అయినా ఓటర్లందరూ కూడా ముందుకొచ్చి ఓటేసి మహేష్ను గెలిపిస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ మహేష్ గారు. ధన్యవాదాలు. నేస్తం నీవు, ప్రజలకు దొరికిన అస్త్రం నీవు, కూలి బతుకుల గుండెవు నీవు మా మహేశన్నా. దీన జనులకు ధైర్యం నువ్వు, దిగులు బతుకుల స్థైర్యం నువ్వు, ఎదురుగా నిలబడే శౌర్యం నువ్వు మా మహేశన్నా. రగిలే గుండెల రణమువు నువ్వు, పేద బిడ్డలకు ప్రాణము నువ్వు, కష్టజీవుల కంటి పాపము, కల్మషమెరుగని మా నేతవు, కాసు నేత మా మహేశన్నా. నిలదీసి తెగువతో మనలో ఒకటిగా కదులుతున్నడన్నా. యువతకు నీడయ్యి కాచిన నిబ్బరమే, కోస చూసి రైతన్న దుఃఖమును తొడిసిన నీ గుణమే, మక్క చిక్కిన పేదల బాధలు పాపగవో రణమై, అరదగా పడ్డ బతుకులకు ఆసరై వెలిగనువో చలిమై, తిరుగుబాటుకు రూపం నువ్వు, వెలిగే రేపటి